ప్రభాస్ గారి పైన చాలా మంది ట్రోలింగ్ చేస్తున్నారు. ఏంటంటే మొన్న వచ్చిన రాజసాబ్ మూవీ బాగాలేదు అది ఇది అని చెప్పేసి కావాలని ట్రోల్ చేస్తున్నారా లేకపోతే ఏంటి? కావాలనేసి వాళ్ళకు వీడియోలు లేవు. ఈ విధంగానే ఇప్పుడు మూవీ కొత్తగా వచ్చింది కాబట్టి అలా ట్రోలింగ్ చేస్తే యూస్ కోసం వాళ్ళు అలా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ప్రభాస్ అన్నది ఏంటంటే ఆయన ఎప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నారు. ఏంటంటే ఇప్పుడు అడిగి అమ్మన్న అన్నం పెడతాడు, అడగకుండా అన్నం పెట్టేవాడు ప్రభాస్. అడిగి అమ్మన్న అన్నం పెడతాడు, అడగకుండా అన్నం పెట్టేవాడు ప్రభాస్. ఓకేనా? అడగకుండా అన్నం పెట్టేవాడు ప్రభాస్. ఎంతో మందికి చాలా మందికి ఎంతో మందికి అన్నం పెట్టి ఎంతో మంది హీరోలు కూడా గొప్ప చెప్పాడు ప్రభాస్. ఎలా ఏదో సినిమా బాగాలేదంటే కష్టపడ్డారండి, అది చూడాలి. దాని వెనకాల ఎంతో మంది కష్టపడ్డారు. నేను కూడా కష్టపడ్డా. ఏంటంటే లైట్ మ్యాన్ కష్టపడ్డారు, ప్రొడక్షన్ కష్టపడ్డారు, ఫైటర్లు కష్టపడ్డారు, డ్యాన్సులు కష్టపడ్డారు, ప్రతి యూనిట్ కష్టపడ్డది. అది చూడాలి. అంతేగాని ఇవాళ ఏదో చేసామని ఇవాళ ఏదో బాగాలేదని కాదు. ఒకసారి అడ్డిట్ అవుతుంది. ఏంటంటే ఆ దాన్ని బట్టి అని మనం చెప్పకూడదు కదా. ఏంటంటే కష్టాన్ని చూడాలి. ముసలిని ఎవడండి కొడతాడు? ముసలిని నీటిలో ముసలిని తేల్చి తప్ప బట్టలు ఉతికినట్టు ఉతికాడు. మా ఆవిడ కూడా ఇంతలా నన్ను కొట్టలేదు. అలాంటిది ముసలిని కొట్టండి చాలా గ్రేట్ కదా ప్రపంచం. అసలు ఆ సీన్ ఎట్లా అనిపించింది మీకు? నాకు ఎంటుకలు లేచిపోయింది మొత్తం. బాగా అంటే ఏ మూవీలో లేని కంటెంట్ ప్రభాస్ అన్న చేసిండు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ ట్రోలింగ్ చేయడం ఆపేస్తే బాగుంటుంది. ప్రభాస్ చూసినట్టే ఏమి రాత్రి అంత నిద్ర లేదు. ఆ ప్రభాస్ కాటోడు పెట్టుకొని పక్కలో పడుతుంది. ఇప్పుడు సిగ్గుపడుతుంది. అంత ఇష్టం ఆ ప్రభాస్ అంటే? ప్రాణం చేకూసుకుంటాను. నాకే ఇష్టమయ్యా, నేను అబ్బాయిని, నాకే ఇష్టం ప్రభాస్. నాకే మూడు వస్తుంది. అంటే ఆ లుక్ వేరు, ఆ బాడీ అంటే ప్యాన్ ఇండియా తెచ్చిందే ప్రభాస్. ఆ సిక్స్ ప్యాక్ కూడా తెచ్చింది ప్రభాస్ కదా, తప్పు కదా. అఖండ 2 కంటే 100 రెట్లు ప్రభాస్ అన్న మూవీ చాలా బాగుంది. ట్రోల్ చేయడం ఆపేసేయండి. ఒక్క ముక్కలో అది ఒకసారి అటు అవుతుంది. మనం చూసి ఆనందపడాలి కానీ ఏదో చూపించాలి. సినిమా ఏంటంటే మన తెలుగు 7 సినిమాలు రిలీజ్ అయినాయి. ఆ సినిమానే పట్టుకున్నారు. గుర్తుపెట్టుకోండి అండి, ఫుడ్ అన్నాక రసం, పప్పు, సాంబారు, పెరుగు, చట్నీ ఉంటుంది. అన్ని సినిమాలు బాగుంటాయి. ఒక సినిమా అటు ఇటు అవుతుంది. దాన్ని బట్టి మన తెలుగు ఇండస్ట్రీ చెప్పి పడిపోదు కదా. మన తెలుగు ఇండస్ట్రీ అందరూ ఐకమత్యంగా ఉంటాం. ఇవాళ ప్రభాస్ సినిమా పోయిందంటే రేపు ఇంకో సినిమా హిట్ అవుతుంది కదా. ఎప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడు ఏదో చూపించొద్దు. మన సినిమాలన్నీ బాగుండాలి, కోరుకోవాలి. మన తెలుగు ఇండస్ట్రీ ఇంకా బాగా లేగాలని మేము కోరుకుంటున్నాం. ఓకేనా? బాయ్.